ఇవన్నీ మాట్లాడుకున్నాం. బట్ మనం మీరు ఇందాక చెప్పారు లోన్ పర్సంటేజ్ ఎక్కువ తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏది వస్తుందో దాన్ని మనం స్టూడెంట్స్ సజెస్ట్ చేస్తామని. సో ఒక్కసారి ఆ పర్సంటేజెస్ గురించి చెప్తారా, లోన్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది అనేది? ఎడ్యుకేషన్ లోన్కి వచ్చేసరికి జస్ట్ 8.5% తోటి, అంటే అరౌండ్ మనకు యాక్చువల్గా బ్యాంక్ టర్మినాలజీలో మనం చూసుకుంటే మేడం, ఎడ్యుకేషన్ లోన్ వచ్చేసి 12% ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ. అంటే మనం రూపాయి వడ్డీ, 2 రూపాయలు వడ్డీ అని చెప్పి అనుకుంటాం కదా. 1 రూపీ వడ్డీ రావాలంటే బ్యాంక్ టర్మినాలజీలో బ్యాంక్ దాంట్లో 12% ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఎస్ 1 రూపీ ఇన్ ఇండియన్ కరెన్సీ. ఇది మనం 8.5% అంటే అరౌండ్ 75 పైసే తోటే మనము ఆ ఎడ్యుకేషన్ లోన్ అనేది ఈ చాలా బ్యాంక్స్ వరకు అందిస్తున్నాయి. డిపెండింగ్ ఆన్ ద ప్రొఫైల్ ఆఫ్ ద స్టూడెంట్, సిబిల్ ఇవన్నీ బేస్ చేసుకొని మామూలుగా పర్సంటేజ్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. బట్ మినిమం పర్సంటేజ్ విత్ వెరీ లో ఇంట్రెస్ట్ రేట్ 8.5%. దట్స్ అమేజింగ్. సో అది కూడా మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ అన్నో స్పెసిఫిక్గా మాట్లాడేది కాబట్టి అది కూడా క్లారిటీ ఇచ్చారు.